నమస్కారం. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వాళ్ల జీవితాన్ని మనం ఎప్పుడైనా గమనించామా? పైకి చూస్తే అంత ప్రశాంతంగా ఒకే లక్ష్యం వైపు సాగుతున్నట్టు కనిపిస్తుంది. కాని ఆ కనిపించే నిశ్శబ్దం వెనుక వాళ్లు రోజూ చేసే ఓ మౌన పోరాటముంటుంది. ఈరోజు ఆ ఆస్పిరెంట్స్ సైలెంట్ ఫైట్ గురించి లోతుగా మాట్లాడుకుందాం. ఈ యొక్క వాక్యంతో మొదలుపెడదాం. ఆస్పిరెంట్ లైఫ్ అంటే బయటనుంచి చూస్తే సింపుల్గా అనిపిస్తుంది. ఎంత నిజంగదా ఈ మాట? పైకి కనిపించే ఆ సరళతకు, లోపల వాళ్లు అనుభవించే వాస్తవానికి మధ్య ఉన్న తేడానే వాళ్ల మొత్తం ప్రయాణానికి పునాది అనమాట. సరే, మరి ఆ సింపుల్గా కనిపించే ప్రపంచం ఎలా ఉంటుందో చూద్దామా? అసలు బయట వాళ్ల కంటికి ఒక ఆస్పిరెంట్ లైఫ్ ఎలా కనిపిస్తుంది? అవును, చాలామందికి సరిగ్గా ఇలాగే అనిపిస్తది. రోజూ ఒకటే పని, ఒకే లక్ష్యం, పొద్దున్నే లేవాలి, చదువుకోవాలి, అంతే. అంతా ఒక పద్ధతి ప్రకారం సాఫీగా సాగిపోతోందని అనుకుంటారు. కాని అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. మరి ఆ సింపుల్ రొటీన్ వెనకాల అసలు కథ ఏంటి? ప్రతిరోజూ వాళ్లు ఎదుర్కొనే ఆ పోరాటాలు ఎలా ఉంటాయి? ఇప్పుడు చూద్దాం. చూడండి, ఈ రెండింటి మధ్య ఎంత తేడా ఉందో! బయటికి కనిపించేది ఒక సింపుల్ రొటీన్ అయితే, లోపల జరిగేది మాత్రం ప్రతిరోజూ ఒక యుద్ధం. ఆ యుద్ధం కూడా ఎవరితోనో కాదు, వాళ్లతో వాళ్లే చేసుకునే యుద్ధమన్మాట. ఆ యుద్ధం ఎలా ఉంటుందంటే, తెల్లవారుజామునే లేచి చదవాలి, ఫిజికల్ ట్రైనింగ్ కోసం గ్రౌండ్కెళ్లాలి, ఒళ్లంతా నొప్పులు పెడుతున్నా సరే ప్రాక్టీస్ ఆపడానికి వీల్లేదు. కొన్ని రోజులు అబ్బో భలే మోటివేషనుంటుంది, ఏదైనా సాధించేయచ్చు అనిపిస్తది. కాని మరికొన్ని రోజులు పూర్తిగా కుంగిపోతారు. అంటే శారీరకంగా, మానసికంగా ఎంత స్ట్రగులుంటుందో మనం ఊహించుకోవచ్చు. ఇలా వాళ్లతో వాళ్లు చేసుకునే పోరాటం ఒక ఎత్తైతే, బయటి ప్రపంచం నుంచి వచ్చే ఒత్తిడి అది ఇంకో ఎత్తు. అదే వారిని మరింత కుంగదీసే అంచనాల భారం. బహుశా ప్రతి ఆస్పిరెంట్ ఎదుర్కొనే అత్యంత కఠినమైన, గుండెల్లో గుచ్చుకునే ప్రశ్న ఏదైనా ఉందంటే అది ఇదే: జాబ్ ఎప్పుడొస్తుంది? ఈ ఒక్క ప్రశ్నలో కుటుంబం, సమాజం అంచనాలన్నీ మూటగట్టి ఉంటాయి. ఇది మామూలు ప్రశ్న కాదు, ఒక పదునైన బాణం. ఈ ప్రెజర్ రకరకాలుగా వస్తుంది. ఇంట్లో వాళ్లు పదే పదే అడగటం, స్నేహితులందరూ ఉద్యోగాలు సంపాదించి లైఫ్లో సెటిల్ అయిపోవటం, వాళ్లని చూసినప్పుడు మనసులో ఏదో తెలియని బాధ, మనం వెనకబడిపోతున్నామా అనే ఫీలింగ్. అన్నింటికన్నా దారుణమేంటంటే, ఇంత కష్టపడుతున్నా ఆ కష్టం ఎవ్వరికీ కనిపించడం లేదనే బాధ వాళ్లని వెంటాడుతూ ఉంటుంది. ఇన్ని కష్టాలు పడి, ఇన్ని పోరాటాలు చేసిన తర్వాత సమాజం వాళ్లని ఎలా చూస్తుంది? వాళ్లకిచ్చే తీర్పు ఎలా ఉంటుందో తెలుసా? చాలా చాలా క్రూరమైన వాస్తవమిది. సంవత్సరాల తరబడి పడిన కష్టాన్ని, చేసిన త్యాగాలను, అనుభవించిన వేదనను ఇవన్నీ పక్కన పెట్టేసి రిజల్ట్ వచ్చిందా? సూపర్, సక్సెస్. ఒకవేళ రాలేదా? అంతకు ముందు పడిన కష్టానికి విలువే లేనట్టు సింపుల్గా వేస్ట్ అనే ముద్ర వేసేస్తారు. ఒక్కరోజుతో మొత్తం ప్రయాణాన్ని ఇలా తీర్పిచ్చేస్తారనమాట. కాని సమాజం ఇచ్చే తీర్పే ఫైనల్ కాదు కదా. ఇప్పుడు మనం ఈ విశ్లేషణలో చాలా ముఖ్యమైన భాగానికి వచ్చాం. ఇక్కడ మనం ఆస్పిరెంట్ అనే పదానికి అసలైన అర్థమేంటో తెలుసుకోబోతున్నాం. ఒక్కసారి ఆలోచించండి, ఒక వ్యక్తి యొక్క మొత్తం ప్రయాణాన్ని కేవలం విజయం లేదా అపజయంతో కొలవడం కరెక్టేనా? సమాజమిచ్చే తీర్పునే మనం యాక్సెప్ట్ చెయ్యాలా? అస్సలు కాదు. ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా చెప్పారో. ఆస్పిరెంట్ అంటే అపజయం కాదు. ఆస్పిరెంట్ అంటే ఒక ఫైటర్. తన కలల కోసం, తన లక్ష్యం కోసం ప్రతిరోజు, ప్రతి క్షణం పోరాడే ఒక నిజమైన యోధుడు. ఫలితంతో సంబంధం లేదు, ఆ పోరాట స్ఫూర్తే వారి అసలైన గుర్తింపు. కాబట్టి తెలుసుకోవాల్సిన కీలకమైన విషయం ఒక్కటే: ఆ యోధుడిలాగే ఈ ప్రయాణంలో ఎన్ని ఆటోపోట్లు ఎదురైనా, ఎంత నిరాశ చుట్టుముట్టినా పోరాటం మాత్రం ఆపొద్దు. ఒక్క విషయం గుర్తుంచుకోండి: పడుతున్న ప్రతి కష్టం, చేస్తున్న ప్రతి త్యాగం ఏదీ వృధా కాదు. ఈ కష్టాలన్నీ కలిసి ఒకరోజు తప్పకుండా ఒక అద్భుతమైన ఫలితంగా మన ముందుకొస్తాయి. ఆ నమ్మకంతోనే ముందుకు సాగిపోవాలి.